హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం వెరీ రీసెంట్గా మార్చ్ 12th రోజు 1000 సబ్స్క్రైబర్స్ దాటాము. ఇదంతా మీ సపోర్ట్ వల్లే జరిగింది. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు. మీ కమెంట్స్ కూడా నేను చూస్తున్నాను రెగ్యులర్గా. సో ఇంతకుముందు ఆన్సర్ చేసేవాడిని, ఒక కపుల్ ఆఫ్ కమెంట్సే వచ్చేవి, కానీ ఇప్పుడు నాకు 20+ అలా కమెంట్స్ వస్తున్నాయి. సో నేను అన్నిటికీ రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. సో కాకపోతే వీలైనంత వరకు ఆ కమెంట్స్ ఏదైతే ఉన్నాయో నేను నా వీడియోలో కవర్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. సో ఐ డూ దాట్ మోర్ ఆఫెన్ నౌ. ఇంకా మీ లాస్ట్ వీడియోస్ మీ నా కమెంట్స్ నేను ఇంక్లూడ్ చేసుకొని కొత్త వీడియోస్లో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అండ్ అగైన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఐ హోప్ అందరూ కూడా మన ఆర్ఆర్బీ సిరీస్ ఫాలో అవుతూ దాని నుంచి ఇన్పుట్స్ తీసుకుంటూ ప్రిపరేషన్ అనేది ఒక రైట్ ట్రాక్లో చేస్తున్నారని చెప్పి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో మీరు చూసిండే కొన్ని హెల్ప్ఫుల్ ఎక్సర్సైజెస్ నేను పెట్టాను. ఐ హోప్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది. మీరు అవి ఫాలో అయితే ఖచ్చితంగా మీరు రాసే మాక్ టెస్ట్లో కానీ మీరు ప్రిపరేషన్ ప్రాసెస్లో కానీ మీరు చాలా డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తారు. నేనేదైతే ఇవి చిన్న చిన్నగా మీకు ఎక్సర్సైజెస్ ఇస్తున్నానో ఇవి ఎవరు కూడా నాకు ఏ యూట్యూబ్ ఛానల్లో దొరకలేదు, ఎక్కడ కూడా చెప్పినట్టు నేను అబ్జర్వ్ చేయలేదు. బట్ నా ఓన్ నేనైతే ప్రిపేర్ అవుతున్నానో అక్కడ నాకు ఈ టిప్స్ అనేవి ఇన్ బిట్వీన్ ఒక వీడియో చూస్తున్నప్పుడు అక్కడక్కడ చెప్పడం జరిగిందనమాట ఫ్యాకల్టీ. అంటే వాళ్ళు ఒక వీడియోలా చేయలేదు, కానీ ఎప్పుడైతే అవసరం వస్తుందో ఆ క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళు ఇవి చెప్పడం మొదలుపెట్టారు. ఇలాంటివి చూసుకోండి, ఇవి చేయండి అని చెప్పి. అవన్నీ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ముందు అక్కడికి వెళ్ళక ముందే ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మీ చేత చేయిస్తున్నాను. సో దాట్ ఇవి మీరు ఆల్రెడీ ఫండమెంటల్గా డెవలప్ చేసుకుంటే మీరు టాపిక్స్లోకి వెళ్ళినప్పుడు మాక్ టెస్ట్ రాసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. So that is the main intention of these exercises. Okay friends, so let's get into our today's topic. ఈరోజు మనం క్వాంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఫర్ ప్రిలిమ్స్ లెవెల్. సో క్వాంట్స్లో మనకి ఏమేమి టాపిక్స్ వస్తాయి, వెయిటేజ్ ఎక్కడ మేజర్ వెయిటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎగ్జామ్ పరంగా అనేది మనం అబ్జర్వ్ చేయబోతున్నాం. సో క్వాంట్ ప్రిలిమ్స్లో మనం చెప్పినట్టు ఇంతకుముందు వీడియోస్లో 20 minutes టైం ఉంటుంది, కానీ 40 క్వశ్చన్స్ వస్తాయి. సో ఎప్పుడైతే రీజనింగ్కి ఒక 5 minutes ఇంక్రీజ్ చేసి క్వాంట్స్లో ఒక 5 minutes తగ్గించారో లెవెల్ ఆఫ్ ద పేపర్ కూడా స్లైట్లీ కొంచెం ఈజీగా అనిపిస్తూ వస్తుందన్నమాట. ఇది చాలా ఈజీ అయిపోయింది, అసలు పెన్ పెట్టకుండా పెట్టేసేయచ్చు అనేది ఇంటెన్షన్ కాదు. బట్ కంపారిటివ్లీ ప్రీవియస్ ఇయర్స్ వాటిలో అబ్జర్వ్ చేస్తే స్లైట్లీ ఒక ఈజీనెస్ అనేది యాడ్ అయింది క్వాంట్స్లో. అది మనకి చాలా హెల్ప్ అవుతుంది టు స్కోర్ మోర్. ఓకే, సో ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ఏం టాపిక్స్ ఉన్నాయి, ఏమేమి సబ్జెక్ట్స్ మనకు వస్తాయంటే స్పీడ్ మ్యాథ్స్ అనేది ఒక మేజర్ కాంట్రిబ్యూటర్. స్పీడ్ మ్యాథ్స్ అనగానే ఏమొస్తుంది అంటే ఇట్స్ సింప్లీ the 4 operations in mathematics, that is your plus, that is addition, subtraction, multiplication and division. These are the 4 main operations we do in mathematics. So ఇది స్పీడ్ మ్యాథ్స్లో బేస్. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, బాడ్ మాస్ అంటాం. బాడ్ మాస్, BODMAS. వాట్ ఈస్ బాడ్ మాస్? బాడ్ మాస్ ఈజ్ ద థంబ్ రూల్ ఫర్ డూయింగ్ ఎనీ క్యాల్కులేషన్. సో బాడ్ మాస్ బ్రేక్ డౌన్ చేస్తే B అంటే బ్రేసెస్, O అంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు, దీనికి ఒక మీనింగ్ ఉంటుంది, అది ఒకసారి మీరు చెక్ చేయండి. DMAS అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. O అనేది ఒక ఈజీ వేలో చెప్పాలంటే మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు 1.2 పైన బార్ పెడతారు, దాన్ని ఓతో డినోట్ చేస్తామని నాకు గుర్తున్నంతవరకు ఐడియా ఉంది. కానీ ఆ O అనేది అంత మనకి ఇంపార్టెంట్ ఏం కదా, O రిలేటెడ్ మనకి అప్లికేషన్స్ ఏముండో. కానీ ఈ బాడ్ మాస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 5 items: బ్రేసెస్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. దిస్ ఈజ్ యువర్ ఆర్డర్. ఈ ఆర్డర్లోనే ఆ అర్థమెటిక్ ఫంక్షనింగ్ అనేది మనం చేస్తాం. ఓకే, సో స్పీడ్ మ్యాథ్స్ ఇంక్లూడ్స్ యువర్ బేసిక్ సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఏముంటారంటే నెంబర్ సిరీస్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్. సో నెంబర్ సిరీస్ అంటే ఏంటి? మిస్సింగ్ నెంబర్ సిరీస్ అంటాం యాక్చువల్లీ దాన్ని. ఇంకో దాన్ని రాంగ్ నెంబర్ సిరీస్ అంటాం. మిస్సింగ్ నెంబర్ సిరీస్ అంటే ఒక సిరీస్ ఇస్తారు, సే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3, మిస్సింగ్ నెంబర్ ఒకటి ఇచ్చి 5 అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం 1 2 3 మిస్సింగ్ నెంబర్ అండ్ 5. ఈ మిస్సింగ్ నెంబర్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ సిరీస్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు 1 2 3 ఆ సిరీస్లో అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ నెంబర్కి +1 యాడ్ అవుతూ వస్తుంది. సో ఆ విధంగా ఆ మిస్సింగ్ నెంబర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఇది వెరీ 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 బేసిక్ థింగ్. కాంప్లెక్స్గా వస్తుంది, లైక్ దే ఇంక్లూడ్ స్క్వేర్స్, దే ఇంక్లూడ్ మల్టిప్లికేషన్ ప్లస్ సమ్ ఎడిషన్ or some subtraction. They can include cubes.
దే కెన్ ఇంక్లూడ్ ఎనీథింగ్ టు ఫార్మ్ దట్ సిరీస్ అండ్ ఆ మిస్సింగ్ నెంబర్ మనం ఐడెంటిఫై చేస్తాం. దీని ఆపోజిట్ వర్షన్ రాంగ్ నెంబర్ సిరీస్. రాంగ్ నెంబర్ సిరీస్ ఏం చేస్తాడంటే ఆల్రెడీ అన్ని నెంబర్స్ ఉంటాయి కానీ దాంట్లో ఒక రాంగ్ నెంబర్ ఉంటుంది. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు 1 2 3 6 5 ఇలా ఒక సిరీస్ ఇచ్చి రాంగ్ నెంబర్ కనిపెట్టమంటాడు. మనకి +1 అవుతుంది కానీ 6 దగ్గర ఆ రూల్ ఏదైతే ఉందో ఆ సిరీస్ రూల్ ఫాలో కావట్లేదు కాబట్టి 1 2 3 6 5లో 6 అనేది రాంగ్ నెంబర్. సో ఇది రాంగ్ నెంబర్ సిరీస్ యొక్క ప్యాటర్న్. సో ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది, దగ్గర 5 మార్క్స్ దాకా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటాం. మనం స్కూల్లో చదువుంటాం, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది 5x + 3y + 2 = 0. ఇలా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది 5x² + 6x + 5 = 0. ఇలా ఉంటుంది ఈక్వేషన్స్. ఇలా ఒక 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఆ రెండింటికి వచ్చే రూట్స్ ఏదైతే ఉన్నాయో వాటి కంపారిజనే మన దీని సొల్యూషన్. ఒక ఈక్వేషన్ ఎక్స్తో డినోట్ చేస్తాడు, ఒక ఈక్వేషన్ వైతో డినోట్ చేస్తాడు. ఆన్సర్లో వాటి రూట్స్ వస్తాయి. ఇప్పుడు కంపారిజన్ మన ఆప్షన్స్ ఉంటుంది. ఏముంటుందంటే x ఈజ్ గ్రేటర్ దెన్ y, x ఈజ్ లెస్ దెన్ y, x ఈజ్ ఈక్వల్ టు y, ఇలా కొన్ని ఉంటాయి మనకి. మనం ఇండెప్త్ ఎప్పుడైనా దీనికి సంబంధించి క్లాస్ ఎప్పుడైనా నీడ్ ఉంది మీకు అన్నప్పుడు నేను చెప్తాను ఇంకా బెటర్గా. బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ DI, డేటా ఇంటర్ప్రిటేషన్. ప్రిలిమ్స్ లెవెల్, RRB లెవెల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. మేబీ ఒక క్లాస్లో మేల్ అండ్ ఫీమేల్ డేటా ఇవ్వచ్చు, వాళ్ళు చదివే సబ్జెక్ట్స్ ఇవ్వచ్చు, లేదా కొన్ని ఇయర్స్ ఇచ్చా ఇయర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఐటమ్స్ గురించి స్ట్రైట్ ఫార్వర్డ్ డేటా ఇస్తాడనమాట. సో డిఐస్ అనేవి మోర్ అండ్ మోర్ మీరు ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. మీరు మాక్ టెస్ట్లో కానీ ఇండివిజువల్గా కానీ ప్రాక్టీస్ చేయడమే దీనికి ఉన్న ఓన్లీ సొల్యూషన్. కాన్సెప్ట్ వైజ్గా దీంట్లో కొత్తగా ఏముండదు, సింపుల్ మ్యాథమెటిక్ ఫంక్షనాలిటీసే ఉంటాయి. దాని మీద డిఐ చేస్తాం. అండ్ అర్థమెటిక్ ఫేవరెట్ థింగ్. ఖచ్చితంగా క్వాంట్స్లో అర్థమెటిక్ లేనిదే క్వాంట్స్ అనేది లేదు. సో ఓవరాల్ 40 మార్క్స్లో అర్థమెటిక్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 to 15 మార్క్స్. ఖచ్చితంగా 10 to 15 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్పీడ్ మ్యాథ్స్ ఎట్లేదని ఒక 5 వస్తుంది, నెంబర్ సిరీస్ ఒక 5 మార్క్స్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5 మార్క్స్. దీస్ ఆర్ ద ఈజీ టాపిక్స్. 15 మార్క్స్ వస్తుంది. డిఐ నుంచి వాళ్ళు ఒక 5 మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా 10 మార్క్స్ ఇవ్వచ్చు, 2 డిఐస్ ఇవ్వచ్చు, లేదా 15 3 డిఐస్ ఇవ్వచ్చు. మినిమం 2 అయితే చూస్తాం, అదైతే ఖచ్చితంగా. ఒక 10 వేసుకోండి అక్కడ. 15 + 10 25 మార్క్స్. రెస్ట్ 15 మార్క్స్కి అర్థమెటిక్ ఇవ్వచ్చు, లేదా ఇంకో డిఏ కూడా ఇవ్వచ్చు, లేదా ఈ స్పీడ్ మ్యాథ్స్ నెంబర్ సిరీస్ వాటిలోనే 7 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ మన అదృష్టం బాగుందంటే అవి ఎక్కువ వచ్చాయి అనుకోండి, ఇంకా ఎక్కువ స్కోరింగ్ ఉంటుంది మనకి. సో ఈ విధంగా 40 మార్క్స్ని ఈ 5 టాపిక్స్ మీద బేస్ చేసుకొని ఉంటారు. ఏదైనా 1 or 2 ఎక్స్పెరిమెంటేషన్స్ చేయాలంటే చేస్తారు కదా, సాధారణంగా చేయరు. ఎందుకంటే 25 minutes రీజనింగ్కి ఇచ్చి 20 minutes మ్యాథ్స్కి ఇచ్చాడు కాబట్టి ఎక్స్పెరిమెంటేషన్ చాలా తగ్గింది పాయింట్స్లో చెప్పాలంటే. సో ఇవి అనేవి మన కోర్ టాపిక్స్. దీంట్లో మనకి ఈజీగా వచ్చే టాపిక్స్ ఏమన్నాం ఆల్రెడీ. స్పీడ్ మ్యాథ్స్ చెప్పాం, నెంబర్ సిరీస్ చెప్పాం, క్వాడ్రాటిక్ చెప్పాం. ఈ 3 కూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకోవడం వల్ల ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దాంట్లో ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ థింగ్ మీరు నేర్చుకున్నారు ప్రీవియస్లీ, అదేంటంటే 1 to 20 టేబుల్స్. ఇవి ఎక్కడ హెల్ప్ అవుతాయంటే ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు సింప్లిఫికేషన్ ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో ఒక ఐటమ్ వచ్చేసి 17 into 8 లేదా 13 into 9 అనేది ఉన్నాయి. అవి మీరు మల్టిప్లికేషన్స్ నేర్చుకున్నారు, టేబుల్స్ నేర్చుకున్నారు. ఆ మల్టిప్లికేషన్ మీరు చేయక్కర్లేదు, డైరెక్ట్గా వాల్యూ మీకు తెలుసు, వాల్యూ చేసేస్తారు, ఆన్సర్ చేసేస్తారు. అక్కడ ఒక యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫ్యాక్టర్ బ్రేకింగ్ ఉంటుంది. మన రూట్స్ కనుక్కుంటాం కదా, x² అనే ఈక్వేషన్ వస్తుంది, y² అనే ఈక్వేషన్ వస్తుంది, 2 రూట్స్ వస్తాయి. అక్కడ రూట్స్ ఫ్యాక్టరైజేషన్ అనే మెథడ్ ద్వారా చేస్తాం. అక్కడ మీకు టేబుల్స్ హెల్ప్ అవుతుంది. సో ఇవి కాకుండా ఇంకేమైనా అడిషనల్గా నేర్చుకుంటే ఈ 3 టాపిక్స్ ఈజీగా చేయొచ్చు అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏంటి ఇవి అంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. 1 to 30 స్క్వేర్స్ బై హార్ట్ అయిపోయి ఉండాలి మీ మైండ్లో. 1 to 15 క్యూబ్స్ బై హార్ట్ అయిపోయి ఉండాలి మీ మైండ్లో. అంటే నెంబర్ చెప్పగలగాలి. ఇప్పుడు 25² అంటే 625, 29² అంటే 841, 27² అంటే వాట్ ఈస్ ద ఆన్సర్, అది మీరు వెంటనే చెప్పగలగాలన్నమాట. క్యూబ్స్ కూడా 2³ అంటే 8, 6³ అంటే 216, 8³ అంటే 512. ఈ విధంగా ఈ వాల్యూస్ బై హార్ట్ చేసుకొని మీ మైండ్లో స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ యూజ్ అవుతుంది? సేమ్ మీకు సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్లో 65² అంటాడు, అది ట్రిక్స్ ఉంటాయి, తర్వాత మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ 29² అన్నాడు. 29² మీకు వాల్యూ తెలుసు అనుకోండి, టక్కన రాస్తారు. లేదంటే మళ్ళీ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మనం 29 into 29, 9 9s 81 తెలుసు కదా ప్రాసెస్ మనకి. 5 seconds 6 seconds వేస్ట్ చేసుకోవడం తప్ప ఏముండదు. అందుకని ఖచ్చితంగా స్క్వేర్ వాల్యూస్ మీరు తెలుసుకొని ఉండాలి. అప్ టు 1 to 30 స్క్వేర్స్ మీ మైండ్లో వాల్యూ స్టోర్ అయిపోయి ఉండాలి. 1 to 15 క్యూబ్స్ మీ మైండ్లో వాల్యూ స్టోర్ అయిపోయి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఇక్కడి వరకు నేను మాట్లాడుతున్నాను. ఎక్సర్సైజ్ కూడా మీకు ఇచ్చేసాను.
ఈ ఎక్సర్సైజ్ మీరు బాగా పర్ఫామ్ చేయాలి, మీరు చేశారని నాకు తెలియడానికి ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. 729 ఇది ఒక వెరీ ఫేవరెట్ నెంబర్ ఎగ్జామినర్కి, వెరీ ఎక్సలెంట్ నెంబర్. ఈ నెంబర్కి ఒక స్క్వేర్ ఉంటుంది, ఒక క్యూబు ఉంటుంది. 729 ఇస్ ఆన్సర్ ఆఫ్ అ స్క్వేర్ అండ్ ఆల్సో ఆన్సర్ ఆఫ్ అ క్యూబ్. ఆ ఏంటో మీరు కమెంట్ చేయండి ఆన్సర్. 729 ఈజ్ అ స్క్వేర్ ఆఫ్, 729 ఇస్ ద క్యూబ్ ఆఫ్ వాట్ నెంబర్స్? కమెంట్ చేయండి ఖచ్చితంగా, నేను చెక్ చేస్తాను. దట్ విల్ హెల్ప్ మీ అండర్స్టాండ్ మీరు ఈ ఎక్సర్సైజ్ కూడా ఫాలో అవుతున్నారని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, అలాంగ్ విత్ దట్ ఇంకో స్మాల్ ఛాలెంజ్ కూడా యాడ్ చేస్తాను. ఈ వీడియో కూడా 100 likes మనం టార్గెట్ పెట్టుకుందాం, సో వీ కెన్ రీచ్ అవుట్ టు మోర్ అండ్ మోర్ పీపుల్. అండ్ అగైన్ థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం పెట్టుకున్న లైక్ టార్గెట్ కూడా అచీవ్ చేశారు. దానివల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది, ఇంకా కొత్త కొత్త కమెంట్స్ వస్తున్నాయి, కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ మనకు వస్తున్నారు. సో ఎక్కువ మందికి మనం హెల్ప్ చేయడానికి నాకు మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. సో ఇదే విధంగా ఈరోజు ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఆల్సో మనం అనుకున్న లైక్ టార్గెట్ అచీవ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, so thank you for watching this video. Please like, share and subscribe to my channel Banking Tutor Telugu. All the best.